ఈరోజు నేను మీకు టీచ్ చేయబోయే లాంగ్వేజ్ వచ్చి జావా. మనకు తెలిసిందే పైథాన్ వచ్చింది, సి లాంగ్వేజ్ వచ్చింది. అన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి. కానీ జావా టాప్‌లో ఉంది అంటే రీజన్ ఏంటంటే, ఇక్కడ కంపెనీస్‌లో మనకు ఎక్కువ ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ వచ్చి జావా అంటాం. బికాస్ 25 ఇయర్స్ నుంచి ఈ జావా అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది ఎంత రేంజ్‌లో ఉందంటే, జావా నేర్చుకుంటే పైథాన్, సి ఇవన్నీ బేసిక్స్ మాత్రమే జస్ట్. ఒకసారి జావా నేర్చుకొని పైథాన్‌లోకెళ్ళామంటే, మనకు పైథాన్ అనేది చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. సో, దాని రీజన్ తీసుకొని నేను మీకు జావా చెప్పాలనేసి అనుకుంటున్నాను. సో, లెట్స్ స్టార్ట్ ది టుడేస్ సెషన్. ఈరోజు ఏంటంటే వి విల్ డిస్కస్ అబౌట్ జావా. నేను మీకు కవర్ చేసేదొచ్చి థియరీ ప్లస్ ల్యాబ్ రెండిటికి యూజ్ అవుతుంది. ప్లస్ మీరు ఈ వీడియోస్ చూస్తే మొత్తం టాప్ అయిపోతారు అనైతే నేను మీకు గ్యారంటీ ఇవ్వలేను. బట్ ఇట్ విల్ యూజ్‌ఫుల్. ఐ విల్ గ్యారంటీ దట్. ఓకే. లెట్స్ బిగిన్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా అంటే ఏంటంటే, మనకు నార్మల్‌గా చూస్తాం. జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. అంటే మీకొక రూల్ చెప్పుండింటారు నాకు తెలిసినంత వరకు బీటెక్ కాలేజ్‌లోనే. ఏంటంటే జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. మీరు ఎక్కడ రాసినా కూడా కోడ్‌ని ఎక్కడన్నా రన్ చేయొచ్చు. దట్ మీన్స్ ఇట్ విల్ బి ఓరా. ఈ వర్డ్ వినుంటారు. అంటే రైట్ వన్స్, ఎగ్జిక్యూట్, రన్ ఎనీవేర్. ఐ మీన్ రైట్ వన్స్, రన్ ఎనీవేర్. రైట్ వన్స్, రన్ ఎనీవేర్. సో, దిస్ వి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. దీనివల్లే జావా చాలా ఫేమస్ అయింది. రైట్ వన్స్, రన్ ఎనీవేర్. సో, దీన్ని చూసుకుంటే ఇంక దీని గురించి చెప్పాల్సినంత పెద్ద ఏముండదు కాబట్టి, జావా అనేది ఇది. నెక్స్ట్ జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఊప్స్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఊప్స్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఇది హై లెవెల్ లాంగ్వేజ్. అంటే దీని డెఫినిషన్ అడిగితే ఇది. ఇంకా ఈరోజు సెషన్‌లో మనం హలో వరల్డ్ అనేది ఎలా ప్రింట్ ఒక జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనే దానికి నేను క్లియర్ సింటాక్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ప్రింట్ హలో వరల్డ్. ఇది తెలిసిందే కదా! ఇంకా ప్రతి లాంగ్వేజ్‌లో మనం హలో వరల్డ్ ప్రింట్‌తోనే స్టార్ట్ చేస్తాం. సో, ఎవ్రి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకు జస్ట్ లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ పైథాన్ అనేది జస్ట్ సింగిల్ లైన్‌లో హలో వరల్డ్ ప్రింట్ చేయగలుగుతాం. బట్ సి సింటాక్స్‌కొచ్చామంటే సి సింటాక్స్‌లో ఇట్ టేక్స్ 4 లైన్స్, 5 లైన్స్. బట్ ఇన్ జావా ఈచ్ అండ్ ఎవ్రి లైన్ ఈస్ పర్టిక్యులర్‌లీ కంపైల్డ్ బై ద కంపైలర్. బికాస్ ఇన్ జావాలో మాత్రం పర్టిక్యులర్‌గా క్లాస్ లోపలే ఉంటుంది. క్లాస్ లోపల స్టార్ట్ అవుతుంది. సో, లెట్ అస్ టేక్ సమ్ క్లాస్ నేమ్ కాల్డ్ hello world, and every class name should be capital with and no space between the class name. Hello world open brackets. సో, ఇప్పుడు క్లాస్ లోపల మనం ఏదైతే రన్ చేయాలనుకుంటున్నామో అది పర్టిక్యులర్‌గా క్లాస్ లోపలే రాయాలి ఆ ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట. మనకు సిలో చూసుంటాం వాయిడ్ మెయిన్ అని. ఇంకా పైథాన్‌లో అనేది మెయిన్ ఫంక్షన్ అనేది ఉండదు. అది తెలిసిందే. సో, ఈ జావాలో మాత్రం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇది సింటాక్స్ యూజ్ చేసుకోవాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఈ వాయిడ్ మెయిన్ లోపల స్ట్రింగ్ అనేది ఇస్తాం. ఇది ఎందుకు ఇస్తాం అనేది మాత్రం పర్టిక్యులర్‌గా ఇప్పుడైతే అర్థం కాదు. నెక్స్ట్ వీడియోస్‌లో మాత్రం క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ దీని లోపల మనం ప్రింట్‌కి ఎక్కడైతే సి లాంగ్వేజ్‌లో ప్రింట్‌కైతే ప్రింట్‌ఎఫ్ అనేది వాడతాం. నెక్స్ట్ పైథాన్‌లో అయితే ప్రింట్ ఐ థింక్ సో ప్రింట్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్. బట్ హియర్ ఇట్ షుడ్ బి సిస్టమ్ డాట్ విత్ క్యాపిటల్ ఎస్. ఇట్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ ఎస్. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్. ప్రింట్‌ఎల్‌ఎన్ అంటే మీకు నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అవ్వాలి. అటు కాకుండా నార్మల్‌గా అవ్వాలంటే ప్రింట్ అని తీసుకోవచ్చు. ప్రింట్ డబుల్ కోట్స్ హలో వరల్డ్. దట్స్ ఇట్. అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమికోలన్. జస్ట్ లైక్ సి సింటాక్స్ జావా ఆల్సో సేమ్ సిమిలర్ టు సి సింటాక్స్. అంటే సి నుంచే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి సి ఉంటుంది. సి నుంచి సింటాక్స్ తీసుకొని జావాలో డెవలప్ చేశారు. బట్ జావా అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు టీచ్ చేశాను. అంత సోదనుకోకుండా ఉంటండి చాలు అంతే. సోది అనేదానికి మొత్తం సోది చెప్తారు. అంటే నేను యూట్యూబ్‌లో చూస్తాను కాబట్టి, ఇంకా మొత్తం సోదే ఉంటుందని స్కిప్ చేయకుండా నేను సోది తీసేసే మొత్తం చెప్తున్నానిక్కడ. సో, స్కిప్ చేయకుండా డైరెక్ట్‌గా కంటెంట్‌ని చూడండి. మీకే బాగా అర్థమవుతుంది. అండ్ లెట్స్ బ్యాక్ టు ది సెషన్. ఇక్కడ, ఇక్కడ హలో వరల్డ్ అనే నార్మల్ కమాండ్ ప్రాంప్ట్‌లో నోట్‌ప్యాడ్‌లో కోడ్ రాసే పనైతే ఇక్కడ హలో వరల్డ్ డాట్ జావా అనే దాంతోనే ఫైల్ సేవ్ చేయాలా. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంపైలర్ ఐ మీన్ కమాండ్ ప్రాంప్ట్‌లో ఎగ్జిక్యూట్ చేసే పనైతే మీరు కమాండ్ ప్రాంప్ట్‌లో ఒకవేళ ఎగ్జిక్యూట్ చేస్తే మీరెలా ఎగ్జిక్యూట్ చేయాలంటే జావా సి హలో వరల్డ్ మీరేదైతే ఫైల్ నేమ్ సేవ్ చేసుకుంటారో, అదే క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తారో దాంతోనే ఫైల్ నేమ్ సేవ్ చేయాలా. సో, హలో వరల్డ్ డాట్ జావా. దిస్ షుడ్ బి ప్రింట్ ఇట్ షుడ్ బి గివ్స్ ది ఎర్రర్స్. ఇఫ్ యువర్ కోడ్ హావ్ ఎనీ ఎర్రర్స్, ఇట్ విల్ షో ది ఎర్రర్స్ వాటెవర్ యువర్ కోడ్ కన్సిస్ట్ ఆఫ్. నెక్స్ట్ ఫర్ కంపైలేషన్ అనదర్ కోడ్ విల్ బి దేర్. ఇట్ షుడ్ బి లైక్ జావా స్పేస్ హలో వరల్డ్ డాట్ జావా.
it will give ది అవుట్‌పుట్ ఆఫ్ యువర్ కోడ్. సో, లెటర్స్ రన్ తీసుకో నాకు తెలిసి నేనైతే ఇది ఇంటెల్ ఐజే యూజ్ చేస్తున్నాను. ఈ కంపైలర్‌లో ఈ ప్రాంప్ట్స్ అయితే అవసరం లేదు. మీరు కమాండ్ ప్రాంప్ట్‌లో యూజ్ చేసే పనైతే ఈ రెండిటిని హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే ఈ రెండిటిని యూజ్ చేస్తేనే మీకు అవుట్‌పుట్ అనేది ఇంటర్ప్రిటేషన్‌కి నెక్స్ట్ కంపైలేషన్‌కి యూజ్ అవుతుంది. సో, దట్స్ ఇట్. క్లియర్ ఇట్. ఇక్కడైతే రన్ చేద్దాం కోడ్‌ని. హ్మ్. యాహ్! సీ ఇట్ విల్ ప్రింట్ హలో వరల్డ్. ఓకే. ఇదన్నమాట సింటాక్స్. మీరు ఇలానే ఏదైనా రాయొచ్చు. ఫర్ సపోజ్ హలో వరల్డ్ తీసేయండి. ఓకే. వెల్కమ్ టు బ్యాచిలర్ కనెక్ట్స్. ఓకే. ఇది కూడా రన్ చేయొచ్చు. రన్ చేసినా మీకు సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు సేవ్ ద ప్రోగ్రామ్. కంట్రోల్ ఎస్. ఓకే. లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. యాహ్! ఇట్ విల్ షో ద అవుట్‌పుట్. వెల్కమ్ టు బ్యాచిలర్ కనెక్ట్స్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇ ఇలాంటి ఐ మీన్ నెక్స్ట్ వీడియోలో వచ్చి ఇలా బేసిక్స్ నుంచి కాకుండా మనం కొంచెం ల్యాబ్ పరంగా అంటే బీటెక్‌లో మనకు తెలిసిందే కదా! ఇంకా ల్యాబ్స్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మీకైతే డిఫికల్ట్‌గా అనిపియచ్చు. బట్ నేను టీచ్ చేశాను. ఎలాగంటే సింపుల్ వేలో తీసుకొని అంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు అర్థమైన విధంగానే మీకు అర్థం అయ్యేలా నేను చెప్తాను. ఎలా అంటే సింపుల్‌గా ఒక కాన్సెప్ట్‌ని తీసుకుంటాను. దాని నుంచి ఎగ్జాంపుల్స్ ప్లస్ మీకేవైతే ల్యాబ్ ప్రాజెక్ట్ అనే ఐ మీన్ ల్యాబ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఇస్తారో వాటి పరంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. సో, వాటి కోసం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.